మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ప్రమాదంలో 4 మరణించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బ్లాస్టింగ్ పదార్థాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గత 10 ఏళ్లుగా రోడ్డు పనులు మరియు వ్యవసాయ పనులకు సంబంధించి బ్లాస్టింగ్ పనులు చేసే వెంకన్న అనే వ్యక్తి ఇంట్లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతను ట్రాక్టర్ సహాయంతో బ్లాస్టింగ్ మెటీరియల్ వినియోగిస్తుంటాడు. ఈ రోజు ఉదయం అతని ఇంట్లో మంటలు రావడాన్ని గమనించి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అనంతపురం ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు స్థానిక వైద్యులు ఆదేశించడం జరిగింది. క్లూస్ టీం మరియు ఎఫ్ఎస్ఎల్ బృందాలు విచారణ చేస్తున్నాయి. నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎక్కడ సచివాలయం చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళందరికీ కొంచెం బ్యాక్. ఇది రెంటెడ్ హౌసా వాళ్ళ హౌస్ అంతా ఒకటి. సో ఈ స్లాబ్ కింద అన్ని తీసారు. ఎవరు బాడీ సౌండ్ వచ్చినప్పుడు ఈ డబ్బులు అంటే నువ్వు నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఈరోజు ఒక దురదృష్టమైన సంఘటన మన కుమ్మరవాండ్లపల్లి కదిరి మండలంలో 12 గంటలు ఆ ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించడం వల్ల 4 చనిపోవడం జరిగింది అండ్ 20 మంది దాకా గాయాలు. అందులో ఒక పర్సన్కి హెడ్ ఇంజురీ కూడా అయితే వెంటనే అతన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్కి పంపించడం జరిగింది. అయితే ఈ సంఘటనలో అంటే ఎవరైతే ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నారో వెంకన్న అనే అతను గత ఒక 10 ఏళ్ళ నుంచి కూడా అతను ఈ రోడ్ వర్క్స్, అగ్రికల్చర్ వర్క్స్కి సంబంధించి ఈ బ్లాస్టింగ్ పనులు చేస్తూ ఉంటారు. ఒక ట్రాక్టర్ సహాయకారంతో ఆ బ్లాస్టింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు ఆయన. అయితే ఆయన ఇవాళ ఉదయం వాళ్ళ ఇంట్లో ఒక మంటలు రావడం, అది చూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ రావడంతో ఒక్కసారిగా పేలడంతో అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఇంజూరీ అవడం, 4 చనిపోవడం కూడా జరిగింది. అండ్ వెంటనే ఎవరైతే ఇంజూరీస్ అయినాయో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. డాక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము అండ్ అక్కడ సూపరింటెండెంట్ అనంతపూర్ని కూడా అలర్ట్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన పేలుడికి కారణాలకు సంబంధించి మనం క్లూస్ టీమ్ ఆల్రెడీ వచ్చింది అండ్ ఒక ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఇంకో టీం కూడా ఎస్పీ గారు ఆల్రెడీ పిలవడం జరిగింది. సో వీళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసర్టైన్ అంటే పేలుడికి కారణం అనేది మనం అసర్టైన్ చేయడానికి అవకాశం ఉంది. అంటే 4 మెంబర్స్ మనకి అఫీషియల్గా అప్పటికే మాబుని, వైఫ్ ఆఫ్ సంజీవ్ అండ్ విశ్వనాథ్ రెడ్డి, సయ్యద్ అండ్ మధుసూదన్, ఈ 4 చనిపోయారు. 5th మెంబర్ మనకి ఇంకా రిపోర్ట్ కాలేదు. సార్, పేలుడు సంబంధించిన వ్యక్తి పైన ఏమైనా చర్యలు చేపడుతున్నారా? అదే చెప్తాం కదా, అది ఆల్రెడీ పోలీస్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆల్రెడీ క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత వాళ్ళు యాజ్ పర్ లా వాళ్ళు డెఫినెట్లీ ఇమీడియట్లీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ పైకి కూడా మనం ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించడం. ఎంతమందికి వెళ్ళలేదు సార్? గాయాలు 20 మంది దాకా అయినాయండి సార్. బాధలకి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. సో అదే అవన్నీ కూడా మీకు ఇంకొక 2-3 అవర్స్ వీళ్ళు అప్డేట్.